హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి 2018 నుండి 2023 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు, అదేవిధంగా రీషెడ్యూల్ ద్వారా చెల్లింపులను ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి 18 నెలల బకాయిలను అప్పటి ప్రభుత్వం 3 సమాన విడతల్లో అయితే చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందండి 2022కు సంబంధించి. అయితే సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024 ఈ షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా జమ కాని పరిస్థితి. ఇక జూలై 2022 14 నుంచి 15 నెలల అరియర్స్ను కూడా ఇదే విధంగా చెల్లింపులు చేస్తామని 3 సమాన వాయిదాల్లో మార్చి 2024, జూన్ 2024, సెప్టెంబర్ 2024లో అయితే వీటిలో 2 విడతల సమయం కూడా పూర్తయింది. ఒక విడత కూడా ఇప్పటి వరకు చెల్లింపు జరగలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే, ప్రభుత్వం అంటే ఈ బకాయిలన్నింటినీ మరలా రీషెడ్యూల్ ప్రకారం జమ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుందండి. ఇక 11వ పిఆర్సీ అరియర్స్కి సంబంధించి కూడా బకాయిల విషయానికి వచ్చినట్లయితే వాటిని కూడా 4 సమాన విడతల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. 2024లో 10%, 2025లో 20%, 2026లో 30% అయితే, 2027లో 45% అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘ నేతలతో హామీ కూడా ఇవ్వటం జరిగింది. అయితే సంవత్సరం అనగా 2024 జరగాల్సిన చెల్లింపులు జరిగే అవకాశం కనిపించడం లేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క షెడ్యూల్ని కూడా మళ్ళా రీషెడ్యూల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పెన్షనర్ల పిఆర్సీ అరియర్స్ కూడా జీవో నెంబర్ 106 ప్రకారం 1/1/2023 ప్రకారం 4 సమాన వాయిదాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా ఎవరికి జమ కాలేదు. పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా జీవో విడుదలైనప్పటికీ కూడా ఎవరికి కూడా అమలు కాలేదండి జీవో అయితే. ఈ విధంగా చూస్తే ఒక్క ఉద్యోగికి, పెన్షనర్కి డిఏ బకాయిల లక్షలలో రావాల్సి అయితే ఉంది. ఈ బకాయిలన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటైనటువంటి టీడీపీ ప్రభుత్వం విడతల వారీగా అయితే క్లియర్ చేస్తామని హామీ అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి రీషెడ్యూల్ అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి. ఈ నెలాఖరుకల్లా వీటికి సంబంధించి బకాయిలన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి శ్వేతపత్రం అయితే విడుదల చేయబోతుంది. అయితే అవి దాని తర్వాత అంటే ఏ విధంగా ఏ బకాయిలు ఎంత ఉన్నాయని అన్నీ కూడా క్లియర్ చేసి వాటిని విడతల వారీగా రీషెడ్యూల్ అయితే చేయబోతున్నట్టు సమాచారం. 100 రోజుల్లో ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నాయండి. డిఏ, పిఆర్సీ, పిఎఫ్, ఏపీజేఎల్ఏ, మెడికల్ బిల్లులు, పిఎఫ్ బిల్లులు, ఎస్ఎల్సీ ఇవన్నీ కూడా పూర్తిగా 100 రోజుల్లో అయితే క్లియర్ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా చెప్పుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన రీషెడ్యూల్ అయితే ఈ నెలాఖరులో అయితే రానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.